ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త, దేశవ్యాప్తంగా భారీ తుఫాన్ హెచ్చరిక జారీ చేసింది వాతావరణ శాఖ. ఈ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది, అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. సో దానికి సంబంధించిన వివరాలు తెలుసుకున్నాము. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా వీడియోని లైక్ చేస్తే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం. తుఫాన్ హెచ్చరిక, ఆ రాష్ట్రాల్లో వర్షాల బీభత్సం. భారత ఉపఖండంలో వాతావరణ అనూహ్యం మలుపులైతే తీసుకుంటుంది. వాతావరణం ఒకవైపు ఈశాన్య తూర్పు రాష్ట్రాలను భారీ వర్షాలు వణికిస్తుంటే, మరోవైపు పర్వత ప్రాంతాల్లో కురుస్తున్న జల్లులు బానుడి బగబగల నుండి ఉపశమనాన్ని కలిగిస్తున్నాయి. ఈశాన్య భారతదేశం, సబ్ హిమాలయన్, పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో ఈ వారం ప్రకృతి ప్రకోపం తీవ్రంగా ఉండబోతోందని ఐఎండీ అంచనా వేసింది. రానున్న 2 రోజుల్లో అస్సాం, మేఘాలయ, సిక్కిం, సబ్ హిమాలయం, పశ్చిమ బెంగాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ సంస్థ స్పష్టం చేసింది. గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీయడంతో పాటుగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. తూర్పు భారతంలో కదులుతున్న తుఫాన్ వ్యవస్థలు. ప్రస్తుతం తూర్పు ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా ప్రాంతాల్లో తీవ్రమైన ఉరుములతో కూడినటువంటి వాతావరణ వ్యవస్థ కేంద్రీకృతమై ఉంది. తూర్పు ఉత్తరప్రదేశ్లోని ఈ వ్యవస్థ క్రమంగా బీహార్ వైపు కదులుతూ ఉండగా, జార్ఖండ్లో మొదలైన ఉరుములు గంగా, పశ్చిమ బెంగాల్ అటువైపు పురోగమిస్తున్నట్లు ఐఎండీ పేర్కొంది. దీని వలన రవాణా వ్యవస్థకు అంతరాయం కలిగే అవకాశం కూడా ఉందని అయితే హెచ్చరించింది. ఇక సిమ్లాలో చూసుకున్నట్లయితే కనుక ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మైదాన ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 నుంచి 45 డిగ్రీలు దాటి నిప్పులు జరుగుతూ ఉండగా, మంగళవారం సిమ్లాలో కురిసిన వర్షం పర్యాటకులకు గొప్ప ఉపశమనాన్ని ఇచ్చింది. ఈ ఆకస్మిక మార్పుతో పంజాబ్, హర్యానా, దక్షిణ భారత్ నుండి పర్యాటకులు సిమ్లాకు పోటెత్తారు. అయితే రాబోయే 48 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు, వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉన్నందున ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ని అయితే జారీ చేసింది. ముఖ్యంగా ప్రజలకు సూచనలు, జాగ్రత్తలు తప్పనిసరి అంటుంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. తుఫాను, బలమైన గాలులు వీస్తున్నప్పుడు ఇళ్లలోనే ఉండాలి. మెరుపులు సంభవించే సమయంలో బహిరంగ ప్రదేశాలకు, చెట్ల కిందకు వెళ్లకూడదు. ప్రయాణాలు చేసేటప్పుడు వాతావరణ అప్డేట్లను అయితే గమనిస్తూ వ్యవహరించాలని చెప్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో సహాయక చర్యల కోసం సిద్ధంగా ఉండాలని సంబంధిత విభాగాలకు కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు.